5 ప్లేట్లు తింటానన్నది 5. అయ్యో 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 గైస్ ఇలాగ అందంగా రెడీ అయ్యి మనీ చెప్పినట్లు నేను 5 పానీపూరి ప్లేట్స్ తిందామని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి తినడానికి వెళ్తున్నాం అనమాట. సో దానికన్నా ముందు లిటిల్ ఫిట్ చెక్. మనీ ఫ్లెక్స్ చేస్తున్నాను న్యూ టీషర్ట్ని. నేను వేసుకున్నది ప్యాంట్ కన్నా హైట్ తగ్గట్టు వేసలేను కదా, ప్యాంట్ చూపిద్దామని ట్రై చేశాను కానీ అది కనిపిస్తలేదు. మీట్ ఇందు రెబేకా వర్గీస్ మై సిస్టర్. సో ఇలా చందమామని చూస్తూ ట్రిపుల్ రైడింగ్ కాదు 4 మెంబర్స్తో బైక్. మనీ నవ్వమంటే నవ్వకుండా యాటిట్యూడ్ స్టార్లా చేస్తున్నారు. మేమే నవ్వుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్లీ ఏంటి పానీపూరి బండి అని దగ్గరికి వచ్చేసాము. అని మాకు తప్ప అందరికీ పార్సల్ కడుతున్నారు. సో ఇంతలో నేను ఏం చేశానంటే పక్కన ఉన్న ఫ్రూట్ బండి దగ్గర నా ఫోన్ అంటించాను అనమాట. నేనేమో తింటానని, మా చెల్లేమో సైడ్ వేస్తుంది, మా అన్నేమో తినలేమని అన్నారు. ఇంతలో ఏమైందంటే నా ఫోను అక్కడి నుంచి టాప్ మని కింద పడిపోయింది అనమాట. చూడండి టమాల్ అక్కడే పడిపోయింది కింద. సో ఇంక నేను నా చేతితో పట్టుకున్నాను. ఫైనల్లీ పానీపూరి అన్నీ మాకు పానీపూరీలు వేసారనమాట. మా అన్ని సాంప్రదాయంగా చీర్స్ కొట్టు తర్వాత తిన్నారు. గాడ్ బ్లెస్ యూ. మా చెల్లి సిగ్గేశ్వరి అనమాట. అప్పుడు పిల్ల అందంగా సిగ్గుపడుతూ ఉంటుంది. పానీపూరి తినేసాక పక్కన జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి బాదం ఆల్ మిక్సర్ తాగాం. దాంట్లో ఫ్రూట్స్ వేసి బాదం జ్యూస్ ఇచ్చారనమాట. టేస్ట్ సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని. అనుకుంటా తాగాను. చూడండి నా నవ్వు దగ్గరే అర్థం చేసుకోవాలి గైస్ ఆ టేస్ట్. అండ్ బండి మీద చర్చ జరిగిందనమాట. రాజమండ్రి పానీపూరి బాగుంటుందా, పసలపూడి పానీపూరి బాగుంటుందా అని. 5 ప్లేట్లు తింటానన్నది 5. తిన్నావా మరి? షియేట్ 2 ప్లేట్లు తిని నేను తినలేను. రాజమండ్రి తింటే నువ్వు రాజమండ్రి తిన్నాక చెప్పు. పసలపూడి సూపర్ ఉంటుంది కానీ మీకు నచ్చలేదు అంటున్నారు గైస్. నేను 2 తిన్నానంటే మీరు అర్థం చేసుకోండి. తినలేకపోయారు. లేదు